సో అసూయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? ప్రతి నీచ కార్యం ఉంటుందంట. అవునా అండి? చదువుతారు ఒకసారి యాకోబు 3:16. అసూయ ఉన్న చోట ఏముంటదంట? అసూయ స్వార్థ బుద్ధి ఉన్న చోట ఏముంటది? గందరగోళం ఉంటదంట. సమస్త నీచ కార్యాలు ఉంటాయంట. ఎలా అనగా ఆ మత్సరమును ఆ వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అసూయ ఎక్కడైతే ఉంటుందో కదా, అక్కడ ఏముంటుందంట? అల్లరి, నీచ కార్యం ఉంటది. ప్రతి నీచ కార్యం, ప్రతి విధమైన నీచ కార్యం ఉంటుంది. అసూయ పడట్లేదంటే ఏం చేస్తానంటే అక్కడ అల్లరి రేగుతుంది. అవునా? అంతే కదా. ఈ స్థలం నాకు కావాలంటే నాకు కావాలి, ఇది నాకు కావాలంటే నాకు కావాలి, ఈ బెస్ట్ ఇదే నాకు కావాలంటే ఇదే నాకు, అక్కడ ఏమవుతుంది? అల్లరి రేగుతుంది. అవునా? ఎందుకు మన పాస్టర్లు కొన్ని మీటింగ్స్లలో ఆ సూట్లు వాంచే దగ్గర ఎంత కొట్టుకున్నారో మనందరూ తెలుసు. అవునా? ట్రావెలింగ్ ఛార్జెస్ దగ్గర, ఫుడ్ దగ్గర, భోజనాల దగ్గర కదా, పాస్టర్లు అందరికి ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా. ఎంత అసూయ ఉంటదంటే, అరే నాకంటే ఒక సహోదరుడు ముందు తింటే వచ్చిన నష్టమైంది. అవునా? అది ఎవరు అజ్జేరు. పక్కోనికి పొరపాటున ఒక ముక్క ఎక్కువ పడితే కథం అసూయ. అంటే ఆయన ఎక్కువ, నేను తక్కువ, నన్ను గౌరవించలేదు. ఒక అన్యుడు ఫోన్ చేసి తిట్టిండండి నన్ను. అయితే నన్ను తిట్టడం అంటే అడిగాడు. మా కజిన్, మా తమ్ముడు, మా సొంత పిన్ని కొడుకు ఒక పెళ్లికి వెళ్ళిండంట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె పెళ్లికి వెళ్ళాడంట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుందంట. ఈమె అబ్బాయి క్రిస్టియను, ఈ అమ్మాయి క్రిస్టియన్ మ్యారేజ్ ఒప్పుకుంది, అటు కన్వర్ట్ అయిపోయింది. ఈ వడ్డించే దగ్గర మా తమ్ముడును వాళ్ళ ఫ్రెండ్స్ అందరు భోజనాల దగ్గర ఉన్నారంట. 50 మంది పాస్టర్లు వచ్చారంట అబ్బా పెళ్లికి. మటన్ దగ్గర ఇంకా వేయి, ఇంకా వేయి, ఇంకా వేయి అని విసిగిస్తే వాడు నాకు ఫోన్ చేసి, ఏంటన్నా మీ పాస్టర్లు ఇంత దరిద్రంగా ఉన్నారు అంటే, ఇవన్నీ నేను స్వార్థ ఎలా చెప్పాలండి? 2-3 సార్లు చెప్తే వాడు అదే మాట్లాడింది. మీ క్రైస్తవులు ఇంత దారుణంగా ఉంటారు, అవసరమా? ఇక ఏం నేర్పిస్తున్నావు, ఏం చూపిస్తున్నావు? సమాజం మీద చెడు ప్రభావం పడిందా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తి కనీసం దేవుని గురించి వినకుండా చేసినాడు. వాడు మన నమ్ముతాడా నమ్మడా సెకండరీ కదా. కనీసం వినకుండా వినకుండా చేయడం జరిగింది. అవునా? ఇంత ఉంటదండి. అసలు అసూయ అంటే నీచకార్యం, అల్లరే కదా. అక్కడ పాస్టర్ కూడా కొట్టుకున్నారంటే అల్లరే కదండి. అంతకంటే నీచకార్యం ఏముంటదండి? ఇది స్పష్టంగా ఈ రెండు కలిసి ఉన్న ప్రదేశంలో పాపానికి తలుపు తెరవబడుతుందని చెబుతుంది. ఖచ్చితంగా భయంకరమైన పాపం. అసూయ, స్వార్థం పాపాలేనా? మూడోది యూదా ఇస్కరియోతు బైబిల్ ఉదాహరణలో యోహాను 12:4-6. మరియు దేవునికి అత్యంత ఖరీదైన సువాసనలు ఒక పాపాత్ముల స్త్రీ యేసు ప్రభు అభిషేకం చేస్తుంటే ఏమన్నాడు? అత్తరు బీదలకు అమ్మి ఇవ్వచ్చు కదా. అవునా? ఇప్పుడు చెప్పండి, యూదా ఇస్కరియోతు బీదల పట్ల ప్రేమతో చెప్పిన మాట నిజం చెప్పండి. డబ్బు మీద అపేక్షకులు, అసూయ. అవునా? యేసుక్రీస్తుని అభిషేకిస్తుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నాడండి. అంతకంటే ఘోరమైన అసూయ ఉంటుందండి. అవునా? పోనీ బీదల మీద ప్రేమతో చెప్పిండడానికి అవకాశం ఉందా? 1% కూడా అవకాశం లేదు. అక్కడే ఉంటది వాడు డబ్బు సంచి, డబ్బు దోచుకోవాలనే ఆలోచన తప్పించి. అవునా? ఎంత అసూయ చూడండి. స్వార్థం, అది అసూయతో కూడినటువంటి స్వార్థం. ఇతరుల విజయాన్ని తట్టుకోలేకపోవడం, సహోదరులను మించి ఎదగాలన్న అకస్మాత్ కోరికలు, మనం లేని చోట ఇతరులు అంటే ఎదగడం తట్టుకోలేకపోవడం, వాళ్ళు గొప్ప వాళ్ళు అవడం తట్టుకోలేకపోవడం, బోధనలో, సేవలో, పదవిలో ఇతరులను తొలగించి తాము మిగలాలన్న తాపత్రయం ఉంటది, ఇతరులను కింద పడేసే మాటలు, చర్యలు. అవునా? అంటే అసూయ, స్వార్థం ఉన్న చోట ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా వాళ్ళని ఏం చేస్తారు? డౌన్ఫాల్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాలుగా ఈ ప్రాబ్లం ఉంటుంది. సంబంధాల విభేదాలకు
అసూయ మరి స్వార్థం విడదీయరాని విరోధాలకు దారితీస్తాయి. ఆత్మీయంగా పతనం, దేవునికి అపరిశుద్ధమైనటువంటి హృదయంగా కనిపిస్తుంది అది. సంఘంలో చీలికలు అసూయ కారణంగా, అవునా? కొన్ని టీవీలలో చూస్తున్నాం కదా మనం, పాస్టర్లు సంఘాల్లో మైకులతో కొట్టుకోవడం కానుకల దగ్గర, అవునా? స్వార్థం అసూయ కాకుండా దానికి వేరే కారణం ఏమైనా చెప్పగలుగుతారా? డబ్బులు నాకు కావాలంటే నాకు కావాలి, కానుకలు నాకు ఎక్కువ కావాలంటే నాకు ఎక్కువ, అసూయ. సో అది సంఘంలో ఏం చేస్తుంది? సమాధానాన్ని దెబ్బతీస్తుంది. దేవుని ఆశీర్వాదం దూరం అవుతుంది. దేవుడు అటువంటి హృదయాన్ని ఎప్పటికి కూడా ఆమోదించడు. వ్యతిరేక స్వభావాలు, బైబిల్ సొల్యూషన్ చూద్దాం. అసూయ ప్లస్ స్వార్థం, వ్యతిరేక పోలిక గుణాలు. అసూయ వ్యతిరేకమైనది కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఉండాలి. స్వార్థం పరస్పర ప్రేమ, అగాపెలో ఇతరులను ప్రేమించాలనే తాపత్రయం ఉన్నోడు ఈ స్వార్థాన్ని జయించగలుగుతాడు. అసూయ ఉన్నోడికి కృతజ్ఞత ఉంటే అసూయను జయించగలుగుతాడు. ఫిలిప్పి 2:3-4 చూడండి. ఏ కార్యం చేసినా కూడా ఏమన్నాడు? ఒకసారి చదువుతారా? 2:3-4 వచ్చినారు. మీరు ఏమి చేసినాను ఏం ఎలా చేయమంటున్నాడు? అసూయ చేత గాని కలహ బుద్ధి చేత గాని చేయొద్దు అంటాడు, అవునా? మనస్కులు అన్నట్లుగా ప్రేమ కలిగి ఏక భావం గల వారిగా ఉండి ఒక్కదాని పక్షి చేతనైనను కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు కలిగిన వారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇప్పుడు స్వార్థం ఏం చేస్తా అంటే తన సొంత కార్యాన్ని చూసుకున్నలా చేస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ సొంత కార్యాలు చూడడం రైట్ కాదు, ఇతరుల కార్యాలను కూడా చూడమని నేర్పిస్తుంది. దానికి ఉదాహరణగా యేసు ప్రభునే చూపిస్తున్నాడు పౌలు కదా. యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు తనను తాను సంతోష పెట్టుకోవాలి. మన కొరకు వచ్చాడు, అవునా? మన కొరకు ఆయన మనుషుల రూపం దాల్చుకున్నాడు, మన కొరకు దాసు రూపం ధరించుకున్నాడు, మన కొరకు రిక్తునిగా వచ్చాడు, మన కొరకు ఇదంతా చేశాడు. యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు తనను తాను సంతోష పెట్టుకోలేదు. కాబట్టి క్రైస్తవులైనట్టు మనం కూడా కేవలం మన కొరకే కాక ఇతరులను సంతోష పెట్టడానికి బ్రతకాలంటే దాని అర్థం ఏంటిది? ఇతర కార్యాలను చూడాలి, పట్టించుకోవాలి, సంఘాన్ని పట్టించుకోవాలి. అందుకే తర్వాత 20 వర్షం తర్వాత చూస్తే, నిజంగా మీ గురించి చింతించేవాడు తిమోతి తప్ప నా దగ్గర మరెవరు లేరు అంటాడు. అంటే చింత, ఇతరుల గురించిన చింత, సంఘాల గురించిన చింత, బాధ్యత. పట్టించుకోవడం అంటే ఏంటిది? అన్ని రకాలుగా కదా, ఆధ్యాత్మికమైనటువంటి చింత కలిగి ఉండడం. అయ్యో వాళ్ళు ఏమైపోయారు, ఎలా ఉంటున్నారు అని తెలుసుకోవాలనే తాపత్రయత కలిగి ఉండడము సో చింత కింద మనం చూస్తా ఉన్నాం. అలాంటి స్వార్థం లేని చోట అది ఉంటది. స్వార్థం ఎవరు పట్టించుకోండి ఇతరులను కదా, ఏమైపోతే నాకేంది అనుకుంటాడు. సో ప్రేమ దగ్గర ప్రేమకున్న గుణం ఏంటిదండి? ప్రేమలో ఏముండదు? స్వార్థం ఉండదు కదా. ప్రేమ స్వప్రయోజనమును విచారించదు. అంటే స్వార్థం ఉండదంట, ప్రేమలో స్వార్థం ఉండదు. నేను స్వార్థం కలిగి ఉండి నేను ప్రేమిస్తున్నానంటే దాని అర్థం ఏంటిది? అది ప్రేమ కాదు, అవునా? ఆ ప్రేమ కాదు. సో జయించడానికి ఆత్మీయ చర్యలు, దేవుని ఆశీర్వాదాలను గుర్తించండి. దేవుడు ఎక్కడెక్కడ నేను ఆశీర్వదించాడో గుర్తించు. కృతజ్ఞత అభ్యసించండి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఇతరుల విజయాన్ని అభినందించండి. ఎవరన్నా విజయం సాధిస్తే ప్రేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా వస్తువు కొనుక్కున్నారనుకో కంగ్రాట్ చెప్పండి, సంతోషించండి వారితో పాటు, అవునా? నాకు జాయ్ అనిపిస్తుంది. అలా ఎవరైనా కొనుక్కున్నారంటే తెలిసినప్పుడు సంతోషం అనిపిస్తుంది. అంటే ఆనందించాలి. వాళ్ళ ఆనందమే మన ఆనందం, అవునా? అలా ఫీల్ కావాలి. మనకే వచ్చినంత ఆనందం కలగాలి ఒక రకంగా చెప్పాలంటే, అవునా? ఎందుకంటే వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కదా. ప్రార్థనలో మన హృదయాన్ని పరిశీలించండి. మృదువుగా మార్చుకోండి, మెల్లమెల్లగా మార్చుకోండి, సున్నితంగా మార్చుకోండి. ఆత్మఫలాలు ఎదగండి. ప్రేమ, సంతోషం కదా, దయాలుత్వం, మంచితనం, అన్నిట్లో కూడా దీర్ఘశాంతంలో అన్నిట్లో ఎదుగుతూ ఉండండి. ఆత్మఫలంలో ఎక్కడ ఎదిగితే అప్పుడు అక్కడ అసూయ స్వార్థం అసలు ఉండవు. అసూయ స్వార్థం పక్కన పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 8 లక్షణాలు కూడా ఆత్మఫలాల్లో ఎదిగిన వానికి అవి కనిపించవు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ నిగ్రహం ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ 8 అవలక్షణాలను మనం ఈజీగా జయించగలుగుతాం.
మరి ఎందుకు ఇంత ఓటమి అండి క్రైస్తవ జీవితంలో? ఓటమి పాలవుతున్నాం, అవునా? ఓడిపోతూనే ఉన్నాం, ఓడిపోతున్నాం. అసలు క్రైస్తవుడు ఓడిపోకూడదండి. యుద్ధం చేయాలి కానీ యుద్ధంలో గెలుస్తూనే ఉంటాడు. గెలిచేవాడినే నిజమైన క్రైస్తవుడు. ఓడిపోయేవాడు క్రైస్తవుడు ఆ వాస్తవమైనటువంటి విషయం అని. ఓడిపోతే నువ్వు క్రైస్తవునిగా ఎలా కొనసాగగలుగుతావు? ఉం? ఎలా నిలబడగలుగుతావు క్రైస్తవుడిగా? సారాంశం: అసూయతో కూడిన స్వార్థం అనేది భయంకరమైన మిశ్రమ పాపం. అంటే రెండింటి కలయిక కాబట్టి ఇది దేవుని నుండి దూరం చేస్తుంది, ఇతరులు నాశనం చేస్తుంది, మన ఆత్మను కలుషితం చేస్తుంది. దీన్ని మన హృదయంలో గుర్తించి వినయంతో, ప్రేమతో, కృతజ్ఞతతో జయించాలి. ఎవరైనా చెప్పగలుగుతారా మాకు అసూయ స్వార్థం లేదని? ఉం? దేవుని దగ్గరికి వచ్చినా మనకు స్వార్థమే, అవునా? సంఘానికి వెళ్ళినా స్వార్థం ఉంటుంది, ఏదో రకమైన స్వార్థం. ఉం? స్వార్థం అంటే కేవలం లాభాపేక్షనే కాదండి. మనల్ని మనం సంతోషపరచుకోవడానికి వెళ్ళిన స్వార్థమే అవుతుంది, అవునా? మనల్ని మనం ఒకవేళ నేను భక్తి పరుడు, అరే నేను ఇప్పుడు రాకపోతే నేను భక్తి లేదనుకుంటారా అనుకోవడం కూడా స్వార్థమే, అవునా? నిజమా కాదు? అందుకే స్వార్థము గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు కొన్ని విషయాలు మాట్లాడుతుందామా? మొదటి పేతురు 1:15 కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు. స్వార్థం ఉన్న చోట ఏముంటాయండి? ఆశలు, అవునా? కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏమన్నాడు? ఇంతకుముందు మీరు దేవుణ్ణి ఎరగక ముందు మీకు చాలా ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, కానీ వాటిని ఇప్పుడు అనుసరించొద్దు అంటున్నాడు, అవునా? అనుసరించి ప్రవర్తించొద్దు అంటున్నాడు. మొదటి యోహాను 2:15 లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ లోకాన్ని అమితంగా అనుభవించాలనుకోవడం ఏంటిది? స్వార్థం, అవునా? కానీ ఎవరు నిలబడతారంట అండి? దేవుని చిత్తమును జరిగించేవాడు ఎప్పుడు నిలబడతారంట? నిరంతరం నిలుచునంట. సో పూర్వపు ఆశలు ఓటమికి కారణమవుతాయి. ఈ లోకపు ఆశలు ఓటమికి కారణమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు అసూయపడేలా ఆశలు పుట్టించడని యాకోబు 3:5 చూస్తాం, అవునా? పరిశుద్ధాత్మ దేవుడికి ఒకసారి చదవండి. ఆ యాకోబు 3:5 ఏమంటున్నాడంటే, దేవుడు మీలో నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా ఆపేక్షించునా అని అడుగుతున్నాడు, అవునా? ఈ మాటకు మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం. చాలా మందికి ఈ మాట కూడా తెలిసి ఉండకపోవచ్చు, అసలు దీన్ని గ్రహించి కూడా ఉండకపోవచ్చు. లేఖనంలో ఇలాంటి ఒక మాట ఉంటుందని కూడా మనకు నిజంగా తెలుసా? ఈ మాట బైబిల్లో ఉన్నట్టు చూశారు? ఎంతమంది చదివారా? 3:5 చదవండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైన 3:5 కాదు, 4:5 మిస్టేక్ లో పడింది. 4:5 ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆపేక్షించు. మత్సరం అంటే ఏంటి? అసూయ, అవునా? జలసి అంటే దేవుడు అంట మనలో నివసింపజేసినటువంటి పరిశుద్ధాత్మనంట ఇతరులు అసూయపడల ఆపేక్షను మనలో పుట్టిస్తాడా అని అడుగుతున్నాడు, అవునా అండి? అంటే ఆపేక్షలు ఎవరివి? దేవుని వల్ల వచ్చేటివి కావు. పై వచనాల నుంచే మనం చూస్తున్నాం. అసలు మీలో యుద్ధములు, పోరాటములు దేని వలన కలుగుతున్నవి? మీలో మీ అవయవాలు నివసించే భోగేచ్ఛల నుండి. అంటే మన ప్రతి అవయవాన్ని సుఖపెట్టుకోవాలనేటువంటి కారణం చేతనే యుద్ధాలు కలుగుతున్నాయి. ఈరోజు భార్య భర్తల మధ్య కూడా యుద్ధాల కారణం ఏంటిది? ఎవరి కోరికలు వాళ్ళు. అంటే అవయవాలను సంతోష పెట్టాలనుకోవడం, అవునా? చాలా మంది ఏమనుకుంటే భర్తకు భార్య శత్రువు అనుకుంటాడు, భార్య భర్తకు శత్రువు అనుకుంటాడు. శత్రువు ఎవరు ఇక్కడ వాస్తవానికి? తన లోపల ఉన్నటువంటి అవయవాలు, అవునా? ఇప్పుడు మీరు ఏమనుకుంటారు తెలుసా? మీ ప్రాబ్లం ఏంటి తెలుసా? నీ భార్య అసలు ప్రాబ్లం అనుకుంటారు. కాదు, నీ అవయవాలు నివసించే భోగేచ్ఛలు. నీకు అసలు యుద్ధం ఎందుకు కలుగుతుంది? నీ అవయవాలు దేన్నో ఒకదాన్ని సుఖపెట్టాలని అనుకుంటున్నావు, అవునా? పోరాటం ఎక్కడ ఉండగలుగుతుంది? నీ లోపల ఉంది అది. నువ్వు లోపల ఉన్నదాన్ని నీకు ఎవరు దొరకక భార్య భర్త మీద, భర్త భార్య మీద చూపించుకుంటున్నారు, వాస్తవం చెప్పాలంటే, అవునా? నిజమా కాదు? అసలు ఈ ప్రాబ్లమే లేకపోతే అందుకే మన లోపల దేవుడు నివసింపజేసినటువంటి ఆత్మ ఎదుటి వ్యక్తి అసూయపడలో మనలో కోరికలను, ఆపేక్షలను పుట్టించాడంట. పుట్టిస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వారికంటే బాగా ఎదుగురా, వాడు అసూయపడాలంటాడా? ఆయన దేవుడు అలా చేయడు కదా. మొదటి పేతురు 2:2 సమస్త విధంగా అసూయను ఏం చేయాలంట? మానివేయాలి అంటాడు.
ఓకే, ఫెయిలియర్స్ సమ్మరీ ఒకసారి మనం చూద్దాం చివరిగా. నెంబర్ 1 ఎఫ్ఆర్ ఏంటిది? ఫాలింగ్ ఇంటూ స్పిరిచువల్ టెంప్టేషన్స్ కదా, ఆత్మీయ శోధనలలో పడిపోవడం. రెండోది ఏంటిది? యాక్టింగ్ ఇన్స్టెబిలిటీ. యాక్టింగ్ ఇన్ ఇన్స్టెబిలిటీ అంటే ఏంటిది? అస్థిరత్వం కలిగి నడుచుకోవడం. ఉమ్. మూడోది అసహనం, ఇంపేషన్స్. ఇంపేషన్స్ ఇన్ వెయిటింగ్, ఎదురు చూడడంలో మనకి ఏం లేదు, ఓపిక లేదు, అసహనం వలన అసహనం కదా. నాలుగోది ఏంటి? లోక ఆకర్షణ, ల్యూడ్ బై వరల్డ్లీ అట్రాక్షన్, లోక ఆకర్షణ చేత ఏమవుతున్నాం? మోహం ద్వారా వ్యామోహం అవుతున్నాం అంటే ఆకర్షించబడుతున్నాం. ఐదోది అన్బిలీఫ్ అండ్ అన్ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్స్ వర్డ్ కదా, దేవుని వాక్యం పట్ల అవిశ్వాసం మరి అపనమ్మకము ఉంచడం, లేదా అవిశ్వాసం అపనమ్మకం. ఆరోది రిజెక్షన్ విత్ డిస్కంటెంట్మెంట్, సంతృప్తికరమైన తిరస్కరణ. అసంతృప్తికరమైన తిరస్కరణ. దేవుని ఎందుకు తిరస్కరిస్తున్నాం అంటే అసంతృప్తి కారణంగా అనమాట. 7 ఎగ్జిక్యూటింగ్ ప్రైడ్ విత్ డిసోబీడియన్స్, ఎగ్జిక్యూటింగ్ ప్రైడ్ విత్ డిసోబీడియన్స్ అంటే విధేయత లేకుండా గర్వాన్ని ప్రదర్శించడం. ఏం చూపిస్తున్నాము? విధేయత లేకుండా గర్వాన్ని ప్రదర్శిస్తున్నాం, లేదా అవిధేయత అహంకారం. అవునా, అహంకారము మరియు అవిధేయత. చివరిది ఏంటిది? సో అసూయ మరియు స్వార్థం, లేదా అసూయతో కూడిన స్వార్థం. ఈ 8 మన ఓటములకు కారణం. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని అన్ని ఏరియాల్లో ప్రభావితం చేసేటి అన్నివే. ఇవి నిజంగా లేవు అని ఎవరు చెప్పలేరు. అవునా, ఈ 8 మన జీవితంలో ప్రభావితంగా పనిచేస్తున్నటువంటి విషయాలు. అవునా, సరే, ఇంకొంచెం సమ్మరీని ఇంకొంచెం నేను ఎక్స్టెండ్ చేశాను, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరొకసారి సింపుల్ గా చెప్తున్నాను, సింపుల్ సమ్మరీ. ఎఫర్ ఫాలింగ్ అంటే పడిపోవడం. ఎఫర్ ఫాలింగ్ పడిపోవడం. ఎక్కడెక్కడ పడుతున్నాం? ఆశలో పడిపోవడం, ఆత్మ బలహీనతలో పడిపోవడం, ఆశలు కోల్పోవడం, ఆత్మ నిరుత్సాహత, ఆత్మ ఒత్తిడి, ఆధ్యాత్మికంగా జారిపోవడం. ఇవన్నీ కూడా ఫాలింగ్ లో అన్ని ఆ మీద చూపిస్తున్నాం అన్నాడు. ఆశల్లో నెట్టివేయబడడం, ఆత్మలో బలహీన పడిపోవడం, ఆశలు కోల్పోవడం అంటే నిరీక్షణ కోల్పోవడం అనమాట. ఆత్మ నిరుత్సాహత, ఆత్మ ఒత్తిడి, ఆధ్యాత్మికంగా జారిపోవడం. సో ఒక మాటలో చెప్పాలంటే ఆశలలో పడిపోవడం మనం చూస్తాం. ఉదాహరణ ఏలియా, మొదటి రాజులు 19:3-4లో ఆయన ప్రాణభయంతో లేచి ఓ యెహోవా ఇక చాలు అన్నట్టుగా, అంటే ఏమయ్యాడు? కొద్దిగా పడిపోలేదు కానీ ఒక ఆశ కోల్పోయినాడు కదా, హోపు కోల్పోయినట్టుగా మనం చూస్తాం. కోల్పోయాడంటే ఏలియా హోపు కోల్పోయాడు, అంటే నిరీక్షణ కోల్పోయాడు. అక్కడ కొద్దిగా ఆధ్యాత్మికంగా తొట్టిల్లినట్టుగా ఏలియాను మనము చూస్తాం. అప్పుడు దేవుడు అన్నాడు, అరే నువ్వే కాదు, నాకు ఇంతమంది ఉన్నారు, నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటున్నావేమో అని చెప్పేసి అతను అప్పుడు మళ్ళా కాకం చేత ఆహారం పంపించి పోషించడం మనం చూస్తాం. అవునా, నిరుత్సాహం, ఒక రకమైనటువంటి ఆత్మ బలహీనత కనిపించింది అక్కడ. రెండోది యాక్టింగ్ లేదా యాటిట్యూడ్, అస్థిరమైనటువంటి ప్రవర్తన. సో అహం అంటే ఇతరులను తక్కువగా చూడడం, ఆత్మీయత లేకుండా నడుచుట, అసహనత వలన త్వరిత నిర్ణయాలు తీసుకోవడం. అంటే అసహనం ఉంది కాబట్టి నిర్ణయాలు ఏది పడుతుంది త్వరితగా తీసుకుంటాం. అనాలోచిత చర్యలు, అనాగరిక స్పందనలు, అంటే ఇతరులతో మంచిగా ప్రవర్తించకపోవడం. చూడండి అస్థిరత. పేతురు మత్తయి సువార్త 14:20-31లో చూస్తే ఏమన్నాడు? గాలిని చూసి భయపడి మునుగుట ప్రారంభించాడు. దీనికి ఏంటి కారణం? అస్థిరమైనటువంటి స్థితి. అవునా, స్టేబుల్ గా లేడు. విశ్వాసంతో ప్రారంభించాడు కానీ దాన్ని కంటిన్యూ చేయలేడు. అది అస్థిరతకు ఒక నిదర్శనం. మన జీవితాలు విశ్వాసంతో ప్రారంభించాం కాబట్టి విశ్వాసంతోనే మిగించాలి. క్రైస్తవ జీవితం దేంతో ప్రారంభించబడిందండి? విశ్వాసంతోనే ప్రారంభించబడింది కాబట్టి విశ్వాసంతోనే దాన్ని ముగించాలి. ఇంపేషన్స్, అసహనం, ఆత్మ నిరీక్షణ లోపం, అనిశ్చితి భావం అంటే నిశ్చేత లేకపోవడం, జరుగుతుందా జరగదా, దేవుడు చేస్తాడా చేయడా, అనాసక్తి, అభిప్రాయ భేదం ద్వారా విరామం కలగడం. అసహనం అనేది అబ్రహాం శారా, ఆదికాండం 16:1-4 అబ్రహాం అతని భార్య హగర్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్పడం. అవునా, అంటే అసహనం వల్ల ఏమైంది? ఒక భయంకరమైనటువంటి జాతి భూమి మీదకి రావడం స్టార్ట్ అయింది. అవునా,
12 అరబ్బులకు మూల నాయకుడు అయినటువంటి ఇస్మాయిల్ పుట్టడము జరిగింది. సో ఎల్ ఫర్ ల్యూడ్ మనం అందరం చూశాము. ఆకర్షణ, ఆత్మ మోహము, అవివేకమైన నిర్ణయాలు, అనవసరమైన లాలసలు అంటే కోరికలు, సో అంతర్లీనమైనటువంటి అపవాదం, అభిమానం గల ఆసక్తులు అంటే ఒకదాన్ని ఎక్కువగా ఇష్టపడడం, ఇదే కావాలి ఇదే కావాలని అంటే లస్ట్, మోహం కదా. వస్తువుల మీద మోహం ఉంటుందా మనుషులకి? చాలా డేంజర్గా ఉంటుంది, అవునా? ఒక్కసారి మన కంట్లో పడిందంటే అది కొనాలే, తెచ్చుకోవాలనే దాకా నిద్రపట్టదు, అవునా? మీరు ఎన్నోసార్లు అలాంటి నిద్రలేని రాత్రులు కూడా గడుపుకుంటారు. ఎక్కువగా వ్యామోహం అంటే అదే జరుగుతుంది, అవునా? ఒక వస్తువుని ఎక్కువగా ప్రేమిస్తే వ్యామోహం ఎక్కువైతే ఏమవుతుంది? తెచ్చుకునేదాకా నిద్రపడుతుంది, అవునా? అది బైకా, మొబైల్ ఫోనా, లేకపోతే ఒక చీరనా, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అవునా? అన్బిలీఫ్ అండ్ అన్ఫెయిత్ఫుల్, అవిశ్వాసం మరియు అపనమ్మకం, ఆత్మవిశ్వాస లోపం, అనుచిత అనుమానాలు. ఎక్కడైతే అపనమ్మకం అవిశ్వాసం ఉంటుందో అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, అపనమ్మకం ఎక్కువ ఉంటుంది. అయోమయం అండి, అవిశ్వాసం నిజంగా ఒక మనిషిని భయంకరమైన కన్ఫ్యూజన్ కి అంటే అయోమయానికి గురి చేస్తుంది. అవివేకత కూడా. సో ఇశ్రాయేలు జనులు మనం చూశాం, యెహోవా జనులు ఎన్ని చేసినా నమ్మలేదండి దేవుని, అవునా? ఎన్ని అద్భుతాలు చేసినా నమ్మల. ఆనందించాడు దేవుడు? ఎక్కడ ఆనందించలేదు. చివరిగా రిజెక్షన్, రిబెలియన్ అంటాం. అసంతృప్తి, అవిధేయత, ఆత్మ తిరస్కారం, ఆత్మ వెలుగుతీట, అన్యాయపు నిరసన, అనుసరణలో విఫలం. అసంతృప్తి, కయీను గురించి మనం నేర్చుకున్నాం. తన తమ్ముని మీద లేచి అతన్ని చంపాడు అసంతృప్తి వల్ల. ఇగో హట్ అయింది కదా, అసంతృప్తి వల్ల ఇగో హట్ అయింది. సో ఏడోది చివరిగా ఈగో గురించి మనం నేర్చుకున్నాం. అహంకారం, అహము, అపరాధ అంటే ఆత్మ అధికత భావం అంటారు. అంటే ఏంటి? సుపీరియారిటీ కాంప్లెక్స్, నేనే మిన్నా, నేనే గొప్ప, అనవసరమైనటువంటి పొగరు ప్రదర్శించడం అన్నమాట. సో నెబుకద్నెజర్ గురించి ఈ విషయంలో మనము చూశాం, ఎలా పతనమయ్యాడు అహంకారం వలన. చివరిగా స్వార్థం, అసూయ, స్వార్థము, సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అమూల్యమైనటువంటి దేవుని సమయాన్ని దుర్వినియోగపరుస్తాం. స్వార్థం ఉన్న చోట దేవుని కార్యాలను లేకపోతే దేవునికి సంబంధించినటువంటి పనులను మనము పట్టించుకోం. మన స్వార్థం మనల్ని చంపేస్తుంది. అసూయ, స్వార్థం. యోసేపు సోదరులు గ్రేట్ ఎగ్జాంపుల్ కదా. ఆదికాండం 37:4-11 వర్షం చూస్తే తన అన్నదమ్ములు యోసేపును చూసి ఓర్వలేకపోయారంట, అవునా? అసూయపడ్డారు, నిజమా? తనకు తండ్రి నిరూటంగనిస్తే అసూయపడ్డారు, అవునా? ప్రతి విషయంలో తనకు టాలెంట్స్ ఉన్నాయి, కళలు, దర్శనాలు చూసే అనుభూతులు ఉండడం వల్ల అసూయపడ్డారు. ఈడ పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నాడు, అవునా? అసూయ ఫీల్ అయ్యారా? అసలు యోసేపు జీవితాన్ని వాళ్ళు నాశనం చేయాలనుకోవడం గల కారణం ఏంటి? అసూయని, అవునా? సొంత తమ్ముడు. చూడండి, ఒక అసూయ ఎంత ప్రమాదానికి గురి చేసిందని మీరు ఆలోచించాలి. కానీ యోసేపు క్యారెక్టర్ అద్భుతమైనది కాబట్టి అలాంటి కష్టాలు, శ్రమలో కూడా అలాగే విశ్వాసాన్ని కోల్పోలేదు, నిలబడ్డాడు. అదే యోసేపు వల్ల తన కుటుంబం, తన తండ్రి, తన అన్నదమ్ములందరూ పోషించబడ్డారు, బ్రతికించబడ్డారు, అవునా? అసలు యోసేపు లేకపోతే వాళ్ళు తిండే లేదు అన్నట్టుగా జరిగింది అక్కడ సంఘటన. సో విఫలత యొక్క ముగింపు, విఫలత అనేది లేదా వైఫల్యం అనేది ముగింపు కాదు. అది కొన్నిసార్లు విజయానికి కూడా దారితీసే ఒక మంచి అడిగే. అయితే ప్రతి విఫలత ఒక బోధ ఉంది. అది మనల్ని బలవంతులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతుంది. నువ్వు నీ భార్య దగ్గర ఓడిపోవచ్చు, నువ్వు నీ భర్త దగ్గర ఓడిపోవచ్చు, కొన్ని ఆర్గ్యుమెంట్లను ఓడిపోవచ్చు, ఆర్థికంగా కొన్నిసార్లు బలహీనపడిపోవచ్చు. అయితే అక్కడి నుండి నువ్వు ఒక గుణపాఠం నేర్చుకొని, ఒక బోధ నేర్చుకొని నిలబడకపోతే నీకు ఎలాంటి ప్రయోజనమో ఉండదు. మా టీం ఫ్యామిలీ అంతా అడగని ధైర్యంగా ఉన్నారు, కానీ మళ్ళీ అడుగుతాను నేను ఖచ్చితంగా. సో వైఫల్యం అనేది ఎంత ప్రమాదకరమైనది ఒకవైపు అయితే, ఒకవైపు కొన్ని వైఫల్యాలు ఎలాంటివి అంటే అక్కడ నుండి మనం ఒక బోధను నేర్చుకోవాలి, ఒక గుణపాఠము నేర్చుకోవాలి. నువ్వు పడిపోయిన తర్వాత ఇంత ప్రమాదం ఏర్పడింది అన్నప్పుడు ఏం చేయాలా? నువ్వు ఆర్థికంగా నష్టపోయినావు కదా, ఒక అప్పుల పాలైనవు, ఇప్పుడు అక్కడ నుండి ఏం చేయాలా?
నేర్చుకొని మళ్ళీ బోధ నేర్చుకొని నిలబడడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ అక్కడే పడిపోతే అర్థం ఉంటుందా? ఏ విషయమైనా కావచ్చు అంటే, లోక ఆకర్షణ విషయం కావచ్చు, మనం చెప్పుకున్నటువంటి ఆ 8 విషయాలు మీరు అప్లై చేసుకోండి. అది ఆత్మీయ శోధనలు కావచ్చు, అస్థిరత కావచ్చు, అవునా? ఎక్కడైనా ప్రతి పాయింట్ లో మనం ఎప్పుడైతే వైఫల్యం చెందుతున్నాం, ఒకసారి వైఫల్యం చెందిన అది కంటిన్యూ చేయొచ్చా మనం? పడిపోయిన చోటనే పడిపోవడం, ఆర్థికంగా మళ్ళా పడిపోవడం, మరలా అప్పులలోకి కూరుకుపోవడం, ఆ అస్థిరతలో మరలా వెళ్ళిపోవడం, అవిశ్వాసము, అపనమ్మకం, ఇవన్నిట్లో ప్రతిసారి పడిన చోటనే మరలా పడవడం అంటే పడిపోవడం అనేది ఎలా విజయానికి సంకేతం అవుతుంది? అవునా? అంగీకరించకూడదండి పడిపోవడాన్ని, వైఫల్యతను అస్సలు అంగీకరించకూడదు. ఉం? అది రైట్ కాదు. సో దానికి అందుకే భయపడకుండా దాని పాఠాలు నేర్చుకొని మరింత నిశ్చయంతో ముందుకు సాగాలి. నిజం చెప్తున్నాను, నేను ఈ రోజు వరకు నిలబడ్డానంటే దేవుడు కేవలం నా జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనల సమ్మేళనమే కారణం. అవన్నిటి నుంచి నిలబడ్డాను. యేసు ప్రభును అంగీకరించిన దినాలలో నాకు ఒక మెంటర్ కానీ సరైన ఆధ్యాత్మికంగా నడిపించే ఒక వ్యక్తి నాకు తెలియదు. కానీ నేను వాటినే మెట్లుగా, వాటినే నిచ్చెనగా వేసుకొని దేవుడు ఎదగటానికి సహాయం చేశాడు. అప్పగించుకోవడం ద్వారా, దేవునికి అప్పగించుకోవడం ద్వారా, తగ్గించుకొని ఆయన చేతులకు అప్పగించుకోవడం ద్వారా వాళ్ళని నాకు ఏమయ్యాడు? మెట్లు వేసుకొని ఎదగడానికి సహాయం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మావుడు ప్రవీణానికి పరిచయం అవడానికి మావుడు కారణం. మావుడే మా పాస్టర్ ప్రవీణాన్ని పరిచయం చేశాడు. కానీ ఆయన లేడు ఇప్పుడు మా జర్నీలో ఆయన లేడు. అది కూడా సో నేను చాలా ఎంజాయ్ చేస్తా. అంటే మాకు తెలుసు ప్రవీణ్ మాట్లాడుకుంటాం. అసలు మావాడు లేకపోతే, నాకు అలాంటి పాస్టర్ దొరకకపోతే నేను ఇంత స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా లేదు, వాస్తవం చెప్పాలని. ఆయన చూసి నేర్చుకున్నాను. ఆయన చూసి ఏం నేర్చుకున్నా, ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. ఎలా ఉండాలో కాదు, ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. ఓకే, వీళ్ళలాగా ఉండొద్దు, సేవ చేస్తే వీళ్ళలాగా ప్రజలు ఇబ్బంది పెట్టొద్దు, సేవ చేస్తే విశ్వాసులు వీళ్ళలాగా బెదిరించకూడదు, సేవ చేస్తే వీళ్ళలాగా విశ్వాసుల దగ్గర గౌరవం కోసం ఒక యాక్ట్ చేయకూడదు, సేవ చేస్తే విశ్వాసులందరినీ సమానంగా ప్రేమించాలి, ఈక్వల్ గా గౌరవించాలి, సేవ చేస్తే డబ్బుల కోసం ఏ విశ్వాసిని ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు, సేవ చేస్తే ఇంకా ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఆయన నుండి ఒక 100 విషయాలు నేర్చుకున్నాను. సో అంటే మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాల నుంచే ఎదగాలి మనం. ఆమేన్. అంతేగాని ఇంకా అందరిలాగే నేను కూడా ఇలా కంటిన్యూ అయిపోతా అనుకుంటే అది విజయం అవుతుందా? ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడమే విజయం. అవునా? నిజమే కదా. మనం గొప్పగా చెప్తాం కదా సండే స్కూల్ పిల్లల నుంచి వెళ్ళి, దావీదు గొల్లియాతును తిప్పి కొట్టి నేను పాటలు నేర్పిస్తాం. మనకి ఇంతవరకు ఇప్పటికీ తిప్పి కొట్టడం అలవాటే కాలేదు. అవునా కదా? అంటే మనకు ఆ విశ్వాసం లేదు. దావీదు విశ్వాసంతో, అంటే యుద్ధోపకరణాలు ధరించకపోయినా, అవునా, యుద్ధం ఇలా చేయమని చెప్పినా కూడా వాడు తృణీకరించాడు. ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నాం అంటే, దావీదు గొల్లియాతుల కథ నేర్పించిన మనమేమంటున్నాయి అన్న, మీకు తెలియదు అన్న, నా సమస్య గొల్లియాతు లాంటిది. కానీ మన విశ్వాసం మరి ఎవరు చెప్పట్లేదు. సమస్య గొల్లియాతే కానీ విశ్వాసం దావీదు లాంటిదని ఎందుకు చెప్పట్లేదు? అంటే మన ఫోకస్ అంతా నెగిటివ్ సైడ్. ఇంకెక్కడ విజయం సాధిస్తాం చెప్పండి? సో అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మనం నిశ్చయతతో మరి ముందుకు సాగాలి. విజయం అన్నది ఎప్పుడు ఏంటిదంటే కూలకుండా ఉండటంలో కాదు, కూలినప్పుడు మళ్ళీ లేవగల సామర్థ్యంతో ఉంటుంది. అవునా? కూలినప్పుడు నన్ను లేపడానికి ఒక వ్యక్తి ఉన్నాడనే నమ్మకం మీద అది ఆధారపడి ఉంటుంది. నేను పడిపోయిన ప్రతిసారి నన్ను నిలబెట్టడానికి యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు నాకు ఉన్నాడు అనేటువంటి నిశ్చయిత మీద నీ విజయం ఆధారపడి ఉంటుంది. సో అందుకే విఫలతలను గమనించి అవి నేర్పే పాఠాలు అర్థం చేసుకునేవారు జీవితంలో మరింత గాఢమైనటువంటి విజయం సాధిస్తారు. కాబట్టి విఫలత ఒక ఓటమి కాదు. అయితే మన విఫలతలు పాపానికి దారి తీయకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్.
విఫలతలు ఓటమి కారణం కదంటే నువ్వు మోహం చూపులో పడి అంటే వేరే పాపంలో పడిపోయావు అనుకో, అది అది ఓటమి అన్నారు, దాన్ని పాపం అంటారు. అవునా? ఓటములు వేరు, పాపము వేరు. అప్పుడప్పుడు బలహీన పడిపోవడం ఓటమి, పాపం కాదు. అవునా? కానీ వెంటనే విశ్వాసంతో ఏం చేయాలా? జయించాలా, లేచి నిలబడాలి. అవునా? సో ఓటమి అనేది వాస్తవం చెప్పాలంటే మన వలన ఓడిపోతున్నాం కదా. మన ఓటమి కారణం ఎవరు? మనమే. ప్రతి మనిషి ఓటమి కారణం ఈ భూమి మీద రెండో పర్సన్ కాదండి. ప్రతి మనిషి ఓటమి కారణం తన స్వయం కృతాపరాధానికి ఇంట్రడక్షన్ లోనే నేను ఆ మాట చెప్పడం జరిగింది. ప్రతి మనిషి ఓటమికి కారణం కేవలం 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 స్వయం కృత అపరాధమే. మరేం చేద్దాం చెప్పండి? ఏం చేయాలి ఇప్పుడు? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సో ఇంతటితో మనం ఫెయిలియర్స్ కంప్లీట్ గా ముగించుకున్నాం. అయితే అంశం ఇంతటితో ముగించబడలేదు వాస్తవం చెప్పాలంటే.